Subscribe to Color Frames. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్ లో నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపాడు. వైట్ బాల్ క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన ఈ స్టార్ ఓపెనింగ్ బ్యాటర్ తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని ఈ సందర్భంగా చెప్పాడు. శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఐపీఎల్ నుంచి ధావన్ రిటైర్మెంట్ తీసుకున్నా అతడిలో క్రికెట్ ఆకలి ఇంకా సజీవంగానే ఉంది. అతను ఇప్పటికీ లీగ్ క్రికెట్ లో చురుకుగా ఉండడానికి ఇదే కారణం. లెజెండ్స్ లీగ్ క్రికెట్ తర్వాత శిఖర్ ఇప్పుడు విదేశీ టీ20 లీగ్ లో కనిపించబోతున్నాడు. ఇందులో ఇతర విదేశీ ఆటగాళ్లు కూడా కనిపించబోతున్నారు. ఈ లీగ్ ఐపీఎల్ కంటే ముందే జరుగుతుంది. నేపాల్ ప్రీమియర్ లీగ్ కోసం శిఖర్ ధావన్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ లీగ్ లో కర్నాలి యాక్స్ అనే ఫ్రాంచైజీకి ఆడబోతున్నాడు. శిఖర్ ధావన్ తో పాటు పలువురు దిగ్గజ క్రికెటర్లు ఈ లీగ్ లో భాగం కానున్నారు. జేమ్స్ నీషమ్, మార్టిన్ గప్టిల్, ఉన్ముక్త్ చంద్ మరియు బెన్ కట్టింగ్ తదితర స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ లో కనిపించనున్నారు. శిఖర్ ప్రాతినిధ్యం వహించబోతున్న జట్టులో పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ హుస్సేన్ తలక్, హాంకాంగ్ కు చెందిన బాబర్ హయత్, వెస్టిండీస్ కు చెందిన చాడ్విక్ వాల్టన్ కూడా ఉన్నారు. నేపాల్ ప్రీమియర్ లీగ్ నవంబర్ 30 నుండి ప్రారంభం అవుతుంది. ఈ టోర్నీ డిసెంబర్ 21 వరకు 8 జట్ల మధ్య జరగనుంది. ఈ కాలంలో మొత్తం 32 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ లోని అన్ని మ్యాచ్లు నేపాల్ లోని కీర్తిపూర్ లో ఉన్న త్రిభువన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతాయి. శిఖర్ ఇలా వరుస లీగ్ లో కనిపిస్తుండటంతో అతని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిఖర్ ధావన్ రోహిత్ తో కలిసి టీమిండియా ఓపెనర్ గా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ లో శిఖర్ ధావన్ కు మంచి రికార్డు ఉంది. అన్ని ఫార్మాట్లు కలిపి 269 మ్యాచ్లలో 10,867 రన్స్ చేశాడు. అందులో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఉన్నాయి. అయితే చాలా కాలంగా అతన్ని నేషనల్ సెలెక్టర్లు పక్కన పెట్టారు. దీంతో శిఖర్ బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.